హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోతుంది వన్ డేలో లండన్ సిటీని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలనేది చెప్పబోతున్నా అనమాట. నేను కొంచెం లండన్కి దూరంలో ఉంటాను, సో వన్ డేలో ఎక్స్ప్లోర్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే దిగిన వెంటనే ఇలా బకింగ్హామ్ ప్యాలెస్కి వెళ్ళామండి. ఇక్కడైతే టూరిస్టులు చాలామంది ఉంటారు, బట్ ఇది మనకి లోపలికి ఎలా ఉండదన్నమాట. జస్ట్ ఇలా అవుట్ సైడ్ చూసి ఫొటోస్ దిగేసి వెళ్ళిపోవడమే. ఏరియా అయితే చాలా అంటే చాలా బాగుందండి. చూడండి, ఇక్కడ క్వీన్ ఎలిజబెత్వి అవన్నీ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బిగ్ బెన్ టవర్ అండి. సో మేము ఇదంతా వాక్లోనే వెళ్ళాము. బిగ్ బెన్ టవర్ ఇది పోలీస్ క్వార్టర్స్ ఉంటుందన్నమాట ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి లండన్ ఐ. ఇవన్నీ జస్ట్ ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ వాక్లోనే ఉంటుంది. వీలైనంత వరకు మీరు వాక్తోనే చూడడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మేము లండన్ ఐ దగ్గర వరకు వెళ్ళామన్నమాట అది ఎక్కడానికి. సో ఇక్కడ ఇదంతా గ్రీనరీ, ఇదంతా చాలా అంటే చాలా బాగుంటుంది. సమ్మర్లో అయితే చాలా బాగుంటుందండి సిటీని ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే సమ్మర్లో ప్లాన్ చేసుకోండి, బాగుంటుంది. సో మేమైతే ఇది ఎక్కాము. లండన్ ఎక్కడానికి వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ అండి. సో ఇది ఎక్కితే మనకి ఇలాగా సిటీ వ్యూ మొత్తం కనిపిస్తుంది దీని మీద నుంచి. జస్ట్ మనకి ఒక సింగిల్ రౌండ్ తిప్పుతారు అంతే, చాలా నిదానంగా. సో బాగుంటుంది. నెక్స్ట్ వెళ్తుంది లండన్ బ్రిడ్జ్ అండి. సో చూస్తున్నారు కదా, సో ఇదంతా వాటర్ అనమాట. దీనిపైన బ్రిడ్జ్ ఉంటుంది. సో దీనికి ఇలా వెళ్ళి మనం లోపల నుంచి కూడా నడుచుకుని వెళ్ళడానికి ఉంటుంది. మేమైతే ఆ రోజు బస్సు ఎక్కామన్నమాట. ఇక్కడ మ్యాక్సిమం బస్సెస్ అన్నీ డబల్ డెక్కర్ ఉంటాయి. సో మేమైతే పైన కూర్చొని వ్యూని అయితే చాలా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా బాగుంది. సో దూరంగా ఉంటాం కదా, ఎప్పుడో ఒకసారి వచ్చి చూస్తూ ఉండాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. సమ్మరు చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళాలి అనుకుంటే సమ్మర్లోనే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఫుడ్ అయితే మేము ఇక్కడ మెక్డీలో తినేసామండి మధ్యలో. ఎందుకంటే మేము నైట్ జర్నీ చేసి వచ్చాము. డే అంతా మళ్ళీ ఇట్లాగా సిటీ అంతా ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ నైట్కి రిటర్న్ అయిపోవాలన్నమాట. అందుకని చెప్పేసి సో వచ్చినందుకు చూడాలి కాబట్టి ఇట్లా ఎక్కి చూసాము. చాలా బాగుంటుంది. మీరు కూడా లండన్ బ్రిడ్జ్ వెళ్ళినట్లుంటే కనుక నాకు ఒకసారి కామెంట్ చేయండి. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు అని అది ఇది అని చెప్పి నమ్మి అయితే ఎవరు వెళ్ళొద్దండి. ఎవరు ఓన్గా వాళ్ళు వెళ్ళండి. సో ఇక్కడ ఎవ్రీథింగ్ మనకి గూగుల్లో చూపిస్తుంది. మీరున్న లొకేషన్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అని కొడితే దానిలో మీరు ఎంత వాక్ చేయాలి, ఏ బస్ ఎక్కాలి, ఎంత డిస్టెన్స్ ఉంది, సో ఎవ్రీథింగ్ మీకు గూగుల్లో క్లియర్గా చూపిస్తుంది. సో ఎవరిని నమ్ముకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ మేము వెళ్తుంది బ్రిటిష్ మ్యూజియం అనమాట. సో ఈ మ్యూజియంలో అయితే అమ్మ బాబాయ్ చెప్పాల్సినవి చాలా ఉన్నాయండి. నంది, నేనైతే ఈ మ్యూజియం చాలా షాక్ అయినండి. మొత్తం మన హిందూ దేవుళ్ళ ఐడియల్సే ఉన్నాయండి. నాట్ ఓన్లీ హిందూ అండి, అన్ని కంట్రీస్ వాళ్ళవి వీళ్ళ దగ్గర ఐడియల్స్ అన్నీ తీసుకెళ్ళి మ్యూజియంలో పెట్టేసుకున్నారండి. సో ఇవన్నీ చాలా పాతవే అనమాట. అండ్ వాటి యొక్క హిస్టరీ మొత్తం ఆ స్టాచ్యూస్ కిందనే ఉన్నాయి. సో మ్యూజియం అయితే ఎక్స్ప్లోర్ చేసాము. నియర్లీ ఇది ఎక్స్ప్లోర్ చేయడానికి 3 అవర్స్ ఈజీగా పడుతుందండి. సో వెళ్ళినప్పుడైతే నిదానంగా క్లియర్గా మొత్తం చూసుకోండి. కాళీమాత. సో నెక్స్ట్ వచ్చేసి ఫోన్ బూత్ అండి. ఇవైతే పిచ్చగా ఉంటాయండి యూకేలో. నాట్ ఓన్లీ హియర్, ఎక్కడన్నా సరే ఉంటాయి. అండ్ నైట్ వ్యూ అయితే అస్సలు మిస్ కాకండి. లండన్ బ్రిడ్జ్ దగ్గర కన్ఫామ్గా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.